హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ కంటెంట్ రివ్యూస్. బాలుగానే టాకీస్ ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అవ్వకుండా డైరెక్ట్ ఆహాలోకి ఫ్రైడే స్ట్రీమింగ్లోకి వచ్చింది. లీడ్ రోల్స్లో శివకుమార్ మరియు శరణ్య గారు యాక్ట్ చేశారు. రఘు కంచ గారు ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేశారు. స్టోరీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే, బాలు ఒక థియేటర్ ఓనర్. బాలు ఆ థియేటర్లో తన ఆర్థిక స్తోమత వల్ల తక్కువ ధరకే వచ్చే అడల్ట్ మూవీస్ వేస్తూ ఊర్లో మొత్తం అప్పులతో మరియు చెడ్డ పేరుతో ఉండగా, ఒకరోజు ఊర్లో జరిగే గొడవ వల్ల తన థియేటర్లో పెద్ద హీరో మూవీ వేసి హౌస్ఫుల్ బోర్డు పెడతా అని ఛాలెంజ్ చేస్తాడు. ఈ క్రమంలో థియేటర్లో ఒక ముసలాయన చనిపోతారు. అసలు ఆయనను చంపింది ఎవరు, పెద్ద మూవీ వేసి హౌస్ఫుల్ బోర్డు పెట్టాడా లేదా అనేది స్టోరీ ప్లాట్ లైన్. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. కొన్ని కామెడీ సీన్స్ ఉన్నప్పటికీ ల్యాగ్ అనిపించింది. ఎప్పుడైతే స్టోరీలో కాన్ఫ్లిక్ట్ పెద్ద అయిన థియేటర్లో చనిపోతారో అప్పటి నుంచి బాగానే ఉంటుంది. సస్పెన్స్ అండ్ థ్రిల్, కొన్ని ట్విస్ట్తో అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్తో సెకండ్ హాఫ్ నచ్చింది. ఒక క్యారెక్టర్లో ఉన్న మల్టిపుల్ షేడ్స్ని, గ్రే షేడ్స్ని డీల్ చేసిన విధానం బాగుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే బాలుగా శివగారి యాక్టింగ్ బాగుంది. కొన్ని ప్లేసెస్లో బలగం ఫేమ్ సుధాకర్ గారు మరియు ఇమ్మాన్యుయల్ కామెడీ బాగుంది అండ్ వర్కౌట్ అయింది. లీడ్ అయిన శరణ్య గారికి పెద్దగా స్క్రీన్ ప్రజెన్స్ లేదు అండ్ విలన్ రోల్లో రఘు కంచ గారు పర్వాలేదు అనిపించారు. ఫస్ట్ హాఫ్ స్లో ఫేజ్లో ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో స్టోరీ ప్రోగ్రెస్ అయ్యి కొన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్తో, స్టోరీలో నిధికి సంబంధించిన చిన్న ఫ్లాష్ బ్యాక్ పోర్షన్తో పర్లేదు చూసేయొచ్చు అనిపించింది. బాలుగాని టాకీస్ streaming in Aha. That's it for the video. Thanks for watching the video. Don't forget to like, share and subscribe to OTT Content Reviews.